Hi. Hello family members and welcome back to my channel. హలో ఫ్రెండ్స్, ఎస్బీఐ బ్యాంక్ క్లర్క్ని జాబ్ అయితే రిలీజ్ అయ్యడం జరిగింది. దానికి ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్లో ఎస్బీఐ సెర్చ్ చేసి ఎస్బీఐ కెరీర్స్ లింక్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ పైన జాయిన్ ఎస్బీఐ ఉంది కదా, అది ఓపెన్ చేయగానే మీకు కరెంట్ ఓపెనింగ్స్ అని వస్తుంది, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఫస్టే కనపడుతుంది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేషన్, అది ఓపెన్ చేసి అక్కడ అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు రైట్ సైడ్ పైన క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ యొక్క బేసిక్ ఇన్ఫో అడుగుతుంది, ఫుల్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. అయితే జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోండి. యాజ్ పర్ మీరు గవర్నమెంట్ ఐడి ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అక్కడ మీ ఎగ్జామ్కి దానికి తగ్గట్టుగా అయితే ఇవ్వండి. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక కింద కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ కూడా చేసుకోండి. మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే కూడా అది కూడా ఎంటర్ చేయండి. ఇన్ కేసు ఎప్పుడైనా మీ మొబైల్ నెంబర్ వర్క్ అవ్వకపోతే దానికైతే మీకు మెసేజెస్, కాల్స్ లాంటివి ఏమైనా వస్తాయి. ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అక్కడ @ అయితే ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు, అక్కడ మీ డొమైన్ నేమ్ ఏదైతే అది ఎంటర్ చేయండి. యాహూ అయితే యాహూ, హాట్మెయిల్, జీమెయిల్ అలా ఉంటాయి, ఇది ఏదైతే అది ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది ఉంటుంది, ఈమెయిల్ ఐడిని అయితే కన్ఫర్మ్ చేయండి. ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేశాక కింద సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది, సెక్యూరిటీ కోడ్ కూడా ఎంటర్ చేయండి. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. మీది ఏమైనా కరెక్షన్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయండి, అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఫోటో ఖచ్చితంగా 50 KB ఉండాలి, సిగ్నేచర్ 20 KB దాకా ఉండాలి. ఇవి రెండు జాగ్రత్తగా చూసుకొని మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేశాక నెక్స్ట్ మనం క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వచ్చేసి మీరు ఏ సర్కిల్కి అయితే అప్లై చేస్తున్నారో అన్నీ అడుగుతుంది. మీరు ఏ సర్కిల్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ సర్కిల్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క సర్కిల్ యొక్క స్టేట్, ఏ స్టేట్లో ఉందో ఆ సర్కిల్. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఎగ్జామ్కి ఏ లాంగ్వేజ్ కావాలో, తెలుగు, ఉర్దూ అని సెలెక్ట్ చేసుకోండి. మీ కాడ లోకల్ లాంగ్వేజ్కి తగ్గట్టు ప్రూఫ్స్ ఏమైనా ఉంటాయా, అది కూడా ఎస్ అంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. దాని తర్వాత మీ కేటగిరీ అయితే అడుగుతుంది, జనరల్, ఈవీఎస్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అలా. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, మీరు అప్రెంటిస్గా పనిచేశారా, మీరు ఎస్బీఐ బ్యాంక్లో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, మీకు ఫిజికల్ డిజేబిలిటీ ఏమైనా ఉందా అని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అది ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. కింద స్క్రోల్ చేసి వచ్చాక మీ యొక్క రిలీజన్ ఏదైతే అడుగుతుంది, మీరు రిలీజన్ అయితే ఆ రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క సెంటర్ అడుగుతుంది. మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నా, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసి కింద ఉంది కదా సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇక్కడ కొన్ని సిటీస్ అయితే ఇచ్చారు, దాంట్లో ఏ సిటీస్ రాయాలనుకున్నారో ఆ సిటీ అయితే సెలెక్ట్ చేయండి. అలానే మళ్ళీ సెకండ్ టైం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 2 సెంటర్స్ అయితే మనకు కన్ఫామ్గా ఇవ్వాల్సి వస్తుంది, మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఐడి ప్రూఫ్ తీసుకెళ్తారా అని అడుగుతుంది. ఐడి ప్రూఫ్ తీసుకెళ్తే ఎలాంటి ఐడి తీసుకెళ్తున్నారు, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అలా. మీరు దాని యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీరు అయితే ఏ మీడియంలో అయితే ఎగ్జామ్ రాయాలని అడుగుతున్నారు, ఇంగ్లీష్, తెలుగు అయితే ఇంగ్లీష్, హిందీ అలా మీరు ఎలా అయితే కన్వీనియంటో అలా అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. యాజ్ పర్ ఆధార్ మీరు ఏదైతే గవర్నమెంట్ ఐడి తీసుకెళ్తున్నారో దాని ప్రకారమే ఎంటర్ చేసుకోండి ప్రతిదీను. మీ జెండర్, చాలా బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేసేయండి. మ్యాచ్యువల్ స్టేటస్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ అడుగుతుంది, అన్నీ ఎంటర్ చేసేయండి. అడ్రస్ ఎంటర్ చేశాక మీ యొక్క అడ్రస్ అయితే అడుగుతుంది. మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు అడుగుతుంది. రెండు అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ ఉంది కదా అక్కడ, ఖచ్చితంగా ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు చూస్ ద అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అని ఉంటుంది, అదైతే ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి.
దాని తర్వాత మీరు ఒకసారి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మీ డీటెయిల్స్ ఏమైనా మిస్ చేసి ఉంటే అప్పుడు మీకు ఎర్రర్ చూపిస్తుంది. అన్నీ కరెక్ట్ ఉంటే వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ వచ్చాక ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ అపియరింగ్ పాసింగ్. అపియరింగ్ అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, పాస్ అయ్యారు అంటే ఎప్పుడు ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ గ్రూప్ చదివారో అన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. స్క్రోల్ చేయగానే మీకు లాంగ్వేజెస్ అదర్ డీటెయిల్స్ లాంగ్వేజెస్ నోన్ అని ఉంటుంది. మీకు లాంగ్వేజ్ ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేస్తే తెలుగు మాట్లాడగలుగుతారా, రాయగలుగుతారా, చదవగలుగుతారా అని అయితే అడుగుతుంది. అలా మీకు ఏ లాంగ్వేజెస్ వస్తే అది జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఒకసారి మీ డీటెయిల్స్ అయితే వ్యాలిడేట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అవ్వగానే సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక మీకు మీ డీటెయిల్స్ ఒక ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఆ ప్రివ్యూ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని అన్నీ చెక్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వెళ్ళండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఐ అగ్రీ అండ్ కన్ఫర్మ్ ద నేమ్ యాజ్ ఫిల్డ్ బై ద అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ మై ఐడి ప్రూఫ్. అంటే మీరు చెప్పాను కదా ఐడి ప్రూఫ్ కరెక్ట్గా ఉండేటట్టే చూసుకోవాలి. చూసుకొని కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. కరెక్ట్ ఉంటే ఓకే చేయండి, లేకపోతే క్యాన్సిల్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైట్ని అడుగుతుంది. ఆ రెండు కూడా సబ్మిట్ చేయండి. దాని తర్వాత మీకు అయితే పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేశాక మీకు అప్లికేషన్ అయితే ప్రివ్యూ కనపడుతుంది.